అంటే యావత్ భారతదేశంలో ఇవాళ చూసినట్లయితే భారతీయ జనతా పార్టీకి ఉన్నటువంటి సభ్యుల సంఖ్య 18 కోట్ల మంది ఉన్నారు. అయితే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి అప్పట్లో కరోనా వచ్చినా కూడా కార్యకర్తలు ప్రాణాలకి ఒడ్డి బయటకు వెళ్ళి ఆన్లైన్ కావచ్చు, నమో యాప్ కావచ్చు, మిస్డ్ కాల్ కావచ్చు, వీటన్నిటి మాధ్యమంగా చేసినటువంటి సందర్భంలో అదనంగా 8 లక్షల పైచిలకు సభ్యుల్ని అప్పట్లో నమోదు చేసుకోవడం జరిగింది. అంటే 2014, 2019 రెండు కనుక కలిపి చూసుకున్నట్లయితే దగ్గర ఇప్పుడు 38 లక్షల సభ్యులు భారతీయ జనతా పార్టీకి ఉన్నారు మెంబర్షిప్. అయితే ఇదంతా కూడా ప్రజలు భారతీయ జనతా పార్టీ 2019 సంవత్సరానికి వచ్చేటప్పటికి గడిచిన అంతకుముందు 5 సంవత్సరాల కాలం ఏ రకంగా భారతదేశానికి తన సేవలను అందించిందో, అదేవిధంగా ఆంధ్ర రాష్ట్రానికి సంపూర్ణమైనటువంటి సహకారాన్ని అందించినటువంటి సందర్భంలో ఎటువంటి అవినీతి మరక లేకుండా ప్రజాహిత పాలనని ప్రజలకు అందించినటువంటి సందర్భంలో ప్రజలు అనూహ్యంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించారు. ఆ ఫలితమే 3 పర్యాయాలు అధికారంలో కేంద్రంలో భారతీయ జనతా పార్టీ రావడం జరిగింది. 2014, 2019, మళ్ళీ తిరిగి 2024 సంవత్సరం. మనం కనుక భారతీయ జనతా పార్టీ ప్రస్థానాన్ని చూసుకున్నట్లయితే 1980వ సంవత్సరంలో 2 పార్లమెంట్ సభ్యులతో ప్రారంభమైనటువంటి ప్రస్థానం ప్రతి సంవత్సరం కూడా సంఖ్య పెరుగుతూ ఈసారి ఎన్నికల్లో 240 మంది పార్లమెంట్ సభ్యుల్ని గెలిపించుకోవడం జరిగింది. అంతకుముందు 2019లో 303 పార్లమెంట్ సభ్యులు ఉన్నారు. అయితే ఈ ఎన్నికల్లో ప్రతిపక్ష కూటమి ఏదైతే ఉందో ఇండి కూటమి ఒక దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి చాలా సమర్థవంతంగా తీసుకుని వెళ్ళారు. భారతీయ జనతా పార్టీ కనుక తిరిగి అధికారంలోకి వచ్చినట్లయితే సంపూర్ణంగా రాజ్యాంగాన్ని రద్దు చేస్తారని, అదేవిధంగా రిజర్వేషన్స్ని ఎత్తివేస్తారని, చర్చిలు మసీదుల్ని కూల్చివేస్తారని ఈ రకమైనటువంటి దుష్ప్రచారాన్ని ప్రజల్లోకి సమర్థవంతంగా తీసుకువెళ్ళినటువంటి సందర్భంలో ఒకంత సీట్లు తగ్గినటువంటి విషయాన్ని మీకు తెలియజేస్తున్నాను. అయితే భారతీయ జనతా పార్టీ రాజ్యాంగాన్ని మార్చే ప్రసక్తి లేదు. రాజ్యాంగానికి కట్టుబడి పనిచేసేటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. అది మాత్రమే కాకుండా సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటూ నినదించినటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతమే అంత్యోదయ. అంటే సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల వారికి సంక్షేమాన్ని అందిస్తూ అందరినీ కలుపుకుని ముందుకు వెళ్తూ భారతదేశ సమగ్రాభివృద్ధిని సాధించడం. కనుక ఏనాడు కూడా మసీదులు కూల్చాలని కానీ, చర్చిలు కూల్చాలని కానీ, రిజర్వేషన్లు ఎత్తివేయాలని కానీ ఎప్పుడూ కూడా భారతీయ జనతా పార్టీ ఆలోచించలేదు. ఆ దిశగా ఎప్పుడూ కూడా ఆలోచన చేపట్టలేదు. ఆలోచిస్తున్నారో దేశానికి ఏదైతే మంచి చేకూర్చుతుందో అటువంటి నిర్ణయాలకి భారతీయ జనతా పార్టీ కట్టుబడి ఉన్నది. ఉదాహరణకి 370 అధికరణ తొలగించాం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ భారతదేశంలో అంతర్భాగంగా భావించి 1950వ సంవత్సరంలోనే చెప్పాం మేము దాన్ని రద్దు చేస్తామని. దానికి కట్టుబడి నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో దాన్ని రద్దు చేయడం జరిగింది. ఇవాళ జమ్మూ కాశ్మీర్ మన భారత భూభాగంలో అంతర్భాగమే. కానీ నిన్న మొన్న జమ్మూ కాశ్మీర్లో ఎన్నికల నేపథ్యంలో ఇండి అలయన్స్, కాంగ్రెస్సు, అక్కడ ఉన్నటువంటి నేషనల్ కాన్ఫరెన్స్, పీడీపీ వీరందరూ కూడా కలిసి ఒక ఉమ్మడి మేనిఫెస్టోని తీసుకుని వచ్చారు. ఆ ఉమ్మడి మేనిఫెస్టోలో ఏం చెప్పారంటే మమ్మల్ని కనుక మీరు అధికారంలోకి తీసుకుని వచ్చినట్లయితే 370 అధికారాన్ని మళ్ళీ తిరిగి మేము తీసుకొస్తామని చెప్పారు. అంటే దేశాన్ని విభజించాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఏదైతే ఉందో ఒక్కసారి ప్రజలందరూ కూడా గమనించాలి అని చెప్పి చేస్తున్నటువంటి అభ్యర్థన. అదేవిధంగా పాకిస్తాన్కి కొంచెం మేలు చేకూరే విధంగా వారు నిర్ణయాలు చేయడం, వారి యొక్క ప్రసంగాలు ఉండటం, ఇవన్నీ కూడా ప్రజలు ఒక్కసారి ఆలోచించాలి అని చెప్పి అభ్యర్థిస్తున్నాం. అదేవిధంగా సిఏఏ తీసుకొచ్చిన సిటిజన్ అమెండ్మెంట్ యాక్ట్ కావచ్చు, ట్రిపుల్ తలాక్ రద్దు కావచ్చు, మరి మొన్న తీసుకొచ్చినటువంటి వక్ఫ్ బోర్డ్ అమెండ్మెంట్స్ కావచ్చు, ఇవన్నీ కూడా చూసినట్లయితే ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేస్తూ దేశాభివృద్ధిని ఆకాంక్షిస్తూ ఈ నిర్ణయాలన్నీ కూడా భారతీయ జనతా పార్టీ చేసింది అనేటువంటి విషయం తెలియజేస్తూ
రాబోయే కాలంలో కూడా ప్రజలు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీని ఆశీర్వదిస్తారని చెప్పి విశ్వసిస్తూ, కార్యకర్తల మీద ఉన్నటువంటి అచంచలమైనటువంటి విశ్వాసం మాకు ఖచ్చితంగా పార్టీని ప్రజల వద్దకు తీసుకుని వెళ్ళి పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని చెప్పి మేమందరం కూడా ఆ దిశగా పని చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.